న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సమీక్షలో టీటీడీ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కొమ్మాదిలో ప్రేమోన్మాది దాడి, తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం. నిందితుడు నవీన్ను శ్రీకాకుళంలో అదుపులోకి తీసుకున్నామన్న సిపి బాక్షి. అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. విజయనగరం వద్ద పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్, ఎవ్వరికీ ఎటువంటి ప్రాణహాని లేదన్న రైల్వే అధికారులు. తిరుమలలో పవిత్రత, రద్దీ, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై కూడా సీఎం సమీక్షించారు. గ్యాలరీల్లో సౌకర్యాలను మరింతగా పెంచాలని, మాడవీధుల్లో ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులు తెలిపారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు తదితర అంశాలపై సమీక్షించారు. తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై కూడా అధికారులు సీఎంకు నివేదిక అందజేశారు. విశాఖ కొమ్మాదిలో దారుణం జరిగింది. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఓ ప్రేమోన్మాది ఒక యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి చనిపోగా కుమార్తె దీపిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నగర సిపి బాక్షి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టానికి చెందిన నవీన్ అనే యువకుడు విశాఖ కొమ్మాది స్వయం కృషి నగర్లో ఉంటున్న దీపికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. డిగ్రీ పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటున్న దీపికను నవీన్ పెళ్లి కోసం బలవంతం పెట్టడం ప్రారంభించాడు. అయితే ఈ వివాదంలోకి తల్లి లక్ష్మి వచ్చి ఏడాది సమయం కావాలని అడిగింది. నవీన్ ప్రవర్తన పట్ల తమకు అనుమానాలున్నాయని, ఏడాది తరువాతే పెళ్లి అని చెప్పింది. దీపికను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంటపడుతూ నవీన్ వస్తున్నాడు. ఈ పెళ్లికి దీపిక నిరాకరించడంతో బుధవారం మధ్యాహ్నం సమయంలో నవీన్ ఇంట్లోకి చొరబడ్డాడు. తల్లి కుమార్తెలపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నవీన్ను శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వెంటాడి పట్టుకున్నామని సిపి శంకబ్రత బాక్షి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అతని భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే తాము పోలీసులకు చెప్పలేదని దీపిక చెప్పినట్టు సిపి వివరించారు. నిందితుడిని వెంటాడి పట్టుకున్న పోలీసులను అభినందించారు. మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నాడండి. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి.
దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీస్ వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీస్ వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీస్ వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీస్ చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో ఆ తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబుకి దొరికింది. ఎన్ని చోట్ల పడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చారని డీటెయిల్స్ తెలుస్తుంది. సార్, ముఖ్యంగా విశాఖపట్నంలో అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్ లో ఉన్నాం. అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. అని అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటారు. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నానని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు అనే బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖలే మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారిని రెడ్ బుక్లో పేరు ఎక్కించి పని పడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలం దివాకర్పల్లెలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్కు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నిధులతో 500 CBG ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదకత విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు.
ప్రతి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తున్నారు. దామచర్ల సత్య గారికి హార్టియస్ట్ వెల్కమ్. అండ్ లంకా దినకర్ గారు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ చైర్మన్, 20 సూత్రాల పథకం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండి. ఒక్కసారిగా తలెత్తుకుని చూసేలాగా ప్రపంచం విశ్వం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని చూసేలా చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ రిలయన్స్ న్యూ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ని ఇక్కడ స్థాపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. చెప్తండి. థ్యాంక్ యూ. కల్చర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయండి డిఓ గారు. చెట్టు చెట్టు అమ్మ అంటూ థ్యాంక్ యూ సార్. జీవితంలో ఏ విజయమైనా సరే కష్టపడకుండా రాదు, మన శ్రమే మన విజయానికి మూలమని చెప్పేటువంటి పాట. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదా. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని వెక్కిరించకు బ్రతుకు పుస్తకాన్ని, అది చిటిలో కూడా బోధించునురా ఏదో పాఠాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా నీ సొంతం. పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. 10 మంది చోటే పైకెదగడ మెట్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఇక్కడి ప్రజలకు చాలా గౌరవం ఉందని చెప్పారు. 2019లో ఎదురుగాలి ఉన్నప్పటికీ 4 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు.
అదే 2024 ఎన్నికల్లో టీడీపీని 10 సీట్లలో గెలిపించారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో తాను చేసిన యువగలం పాదయాత్ర ప్రభంజనంలా మారిందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆశయమని, అందుకే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని రిలయన్స్ ప్రతినిధి త్రిపాఠి తెలిపారు. ఏపీలో పలు చోట్ల బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి మన పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు, మనందరి స్వామి ఎవరు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు. బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు. బుడ్డోడైనా ఉగ్ర నరసింహ రూపం ఉంది. నేనేమైనా హామీ మర్చిపోతే నన్ను వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకు ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలో వాళ్ళకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్తో అదేవిధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే
నేను అనంత్కు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదిక మీద ఉన్న గొట్టుపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. Empowering people, it will create over 2.5 lakhs of direct and indirect jobs. It will uplift communities and boost local economy, and it will drive Andhra Pradesh in the area of clean energy forward. Our initiative will equip our farmers with tools and technology so that they not only produce food but also energy. Additionally, the byproduct from these bioenergy plants will yield 1 crore ton of organic manure, which will support the farmers with reduction of chemical fertilizers consumption. This organic manure will transform 15 lakh acres of barren land into fertile farmland, boosting the farmer incomes. Our work will extend beyond energy, empowering local communities with digital health and education initiatives. Together, we'll create a healthier, more skilled and more prosperous Andhra Pradesh. We share a united vision with the government of Andhra Pradesh, a vision of Atmanirbhar and sustainable Andhra Pradesh and India, a vision where Andhra Pradesh shines as the leading state of India. This bioenergy project is a major step in that direction, and we are committing it to make it a reality. Together with the state of Andhra Pradesh, we will turn the waste into green wealth, energy into empowerment, and land into livelihood. I once again extend my sincere thanks to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Sri Lokesh Garu, Sri Ravi Kumar Garu, and the dedicated officials of Andhra Pradesh, especially the Chief Secretary Sri Vijayanand Garu. Your unwavering support and commitment have been instrumental to bringing us today to the state of Andhra Pradesh to make these large investments. Thank you for your trust and partnership. Jai Hind. తొలుత అనంత్ అంబానీ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాగావళి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్తుండగా చివరి 2 బోగీలు వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి. విజయనగరం స్టేషన్ నుండి బయలుదేరి క్షణాల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే అధికారులు పట్టాలు తప్పిన బోగీలను తప్పించి రైలును పంపించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకృతి విపత్తులు, అనుకోని ప్రమాద ఘటనలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. మహారాణిపేటలోని జబ్బరతోట వద్ద మాక్ డ్రిల్ చేశారు. సునామీ, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో, జాగ్రత్త పడాలో ప్రజలకు అవగాహన కల్పించారు. డిపిఎం కళావతి సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 4న 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలపై సదస్సులో అవగాహన కల్పిస్తామని రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అన్నారు. ఏప్రిల్ 26న పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతిలో చేరే విద్యార్థుల కోసం తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చైర్మన్ నున్న తిరుమలరావు నేతృత్వంలో చక్కటి ప్రణాళికతో విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 4న రాజుల తాళ్ల వలసలో నిర్వహించనున్న అవగాహన సదస్సును విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తిరుమల విద్యా సంస్థల్లో మా చైర్మన్ తిరుమలరావు గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అది రేపు ఏప్రిల్ 4 శుక్రవారం నాడు నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో రకరకాలైన సందేహాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎంపీసీకి సంబంధించి, బైపీసీకి సంబంధించి, ఎంబైపీసీకి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేస్తాం. అలాగే జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్ సంబంధించి ఆ పర్సెంటైల్ విధానం గురించి, అంటే అడ్వాన్స్డ్కి వెళ్ళాలి అంటే ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, అలాంటి సందేహాలు నివృత్తి చేస్తాం. దాంతోపాటు హాస్టల్లో డే స్కాలర్సు అండ్ ఇంటర్మీడియట్లో జాయిన్ కాబోయే స్టూడెంట్స్ కంపల్సరీగా హాస్టల్లో ఉండాలా, డే స్కాలర్స్గా కూడా ఉండొచ్చా, ఇలాంటి సందేహాలు మాతో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం అనేది మా అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏప్రిల్ 4న కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ రాజుల తాళ్ల వలస హాస్టల్ క్యాంపస్లోనే. అది వెబ్సైట్ ఉందండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయాలండి. అది ఎక్స్క్లూజివ్గా స్కూల్ అంటే 6th నుంచి 9th క్లాస్ 10th క్లాస్లోకి రాబోయే విద్యార్థులకి ఏప్రిల్ 26న కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము ఎటువంటి విద్యార్థులను తీసుకొని అటువంటి ఉత్తమ ఫలితాలని సాధించుతున్నాం అనేది కూడా తెలియజేయాలండి. మాకు ఎక్కడా కూడా క్యాంపెయినింగ్ అంటూ ఏమి ఉండదండి. మేము ఎవరి ఇంటికి వచ్చి కూడా పిల్లల్ని మా సంస్థలో చేర్పించండి అని అడగమండి. మేము ఒక అవేర్నెస్ పేరెంట్స్లో క్రియేట్ చేసి మా దగ్గర ఎవరైతే ఇష్టపడి చదవాలనుకుంటున్నారో అటువంటి సాధారణమైనటువంటి విద్యార్థులను తీసుకొని వాళ్ళని చక్కటి ప్రణాళికతో వాళ్ళ చేత వర్క్ చేయించుతూ, మా అధ్యాపకులు కూడా మా దగ్గర ఉన్నటువంటి చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించి వాళ్ళ చేత వర్క్ చేయించి తల్లిదండ్రుల సహకారంతో ఇట్లాంటి అత్యుత్తమ ఫలితాలని ప్రతి సంవత్సరం కూడా మేము సాధించడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే మా దగ్గర ఐఐటి, జేఈఈ మరియు మెయిన్స్ పరీక్షల్లో 131 సీట్స్ సాధించడం జరిగిందండి. ఇది 131 ఒక సింగిల్ క్యాంపస్ నుంచి సాధించడం అంటే చాలా ఇది మాకు గర్వకారణం అనే చెప్పుకుంటామండి. మేము ఈ విధంగానే మా ఫలితాలని సాగించుతాము అని చెప్పే ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ అవగాహన సదస్సుని మేము నిర్వహించబోతున్నామండి. చాలామంది పేరెంట్స్లో ఉండేటువంటి సందేహాలు చాలా ఉంటాయండి ఇంటర్మీడియట్లో చేర్పించడానికి. చాలామంది పేరెంట్స్కి పిల్లల్లో కూడా బైపీసీ చేర్పించాలా లేకపోతే ఎంపీసీ చేర్పించాలా అనేటువంటి సందిగ్ధంలో కూడా ఉంటారు. అదే కాకుండా అడ్వాన్స్డ్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, అన్నిటి గురించి కూడా చక్కని సమాచారాన్ని పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా అందించడమే మా ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం అండి. స్ట్రాటజీ అంటే మన చైర్మన్ సార్ ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో మరి మేము ముగ్గురం ఇక్కడ రెసిడెంట్ డైరెక్టర్స్గా పిల్లల దగ్గరే రాత్రి పగలు ఉంటూ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని దగ్గరుండి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటూ అలా చేసుకుంటున్నాం. కాబట్టి అంటే ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని సపరేట్గా వాళ్ళకి ఏదన్నా ఎడిషనల్గా క్లాసులు చెప్పించుకోవడం, మరి మా ఫ్యాకల్టీ హార్డ్ వర్క్, అలాగే మా మానిటరింగ్ 24 hours మేము మానిటర్ చేసుకోవడం, మరి చైర్మన్ సార్ గైడెన్స్ అన్నీ కలిసి మరి ఇంత మంచి రిజల్ట్స్ మేము సాధిస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మేము ఎలా చేసుకుంటాం అన్న విషయం కూడా ఈ అవగాహన సదస్సులో మేము పేరెంట్స్తో షేర్ చేసుకుంటాం. మరి మా కో డైరెక్టర్స్ ఇద్దరు చెప్పినట్టుగా
పేరెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము అన్ని విషయాలు వాళ్ళు ఏ డౌట్లు ఉన్నా ఆ డౌట్లన్నీ మేము క్లారిఫై చేస్తాం. సో వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి ఏప్రిల్ 4న జరగబోయే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే పిల్లల కోసం, అలాగే ఏప్రిల్ 26వ తారీఖున జరగబోయే స్కూల్ పిల్లల అడ్మిషన్స్ కోసం. పెదగంట్యాడలోని షెడ్యూల్డ్ కులాల తరగతులకు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ శిథిలమైపోతున్న తరుణంలో ప్రభుత్వం 3 ఫ్లోర్ల సముదాయంగా నిర్మించాలని ఎస్సీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. 1999లో ప్రారంభించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన 32 షాపులు నిర్మించారని సంఘం నాయకులు ములకపల్లి పెంటారావు తెలిపారు. ఇటీవల రైలింగ్ ఊడి పడిపోయిందని, ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. తక్షణం సముదాయాన్ని 3 ఫ్లోర్లుగా నిర్మించి దళిత యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. నిరసనలో పెద్దాడ సోమనాయుడు, కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్వాసితులు ఇంతమంది కుటుంబాలతో ఉన్నాం కాక ఉపాధి ఏమి లేదని ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ వారు అడిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, నిర్వాసితులు ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఉపాధి లేదు సందర్భంగా మరి కార్పొరేషన్ తరఫు ఎస్సీ కార్పొరేషన్ తరఫున మీకు ప్లేస్ చూపించినట్టయితే మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాపులుగా ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం. దాని మీద మా ప్లేస్ చూపించిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ వచ్చి 32 షాపులు కట్టడం జరిగింది 1999లో. మరి అక్కడ ఆ రోజుల్లో క్వాలిటీ ఏం వేశారో మాకైతే అవగాహన లేదు, తెలియదు. కానీ ఈ రోజు మాత్రం మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని ఆలనా పాలన అనేది ఏమీ లేదు. మరి ఎస్సీ నిధులు ఎన్నో అనేకమైన నిధులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్కి. మరి 99లో కట్టినటువంటి ఈ షాపింగ్ 32 షాపులు అనాదిగా ఉదేయడం వల్ల ఈ రోజు ఏమవుతుందంటే అది రోజు రోజుకి పెద్ద పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు అంటే వేవ్ పోవటానికి వాటర్ పోవడానికి అవకాశం లేక నీరు అక్కడ మేడపై స్లాబ్ పై మధ్యపై ఉండిపోయి అది రాడ్ అంతా సింక్ అయిపోయి ఈరోజు మన జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి సగటులో మరి షాపింగ్ కాంప్లెక్స్లో 3 షాపులు కూడా సాయంకాలం 4:30 సమయంలో పడిపోవడం కూడా జరిగింది. ప్రమాదం నుంచి తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో జనాలు ఆ రోజు దీనికి అసలు మూల కారణాలు ఏంటంటే, ఫస్ట్ 1980లో అప్పుడు మేము పాత స్టీల్ ప్లాంట్ ప్లేసులు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది పెదగంటాడ ఏరియాలో ఇస్తే ఆ టైంలోని అప్పుడు ఎస్సీ గ్రామాలు దాదాపు 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాల్లో కూడా అప్పుడు మా పెద్దలు ఉండేవారు. క్రీస్టేజ్లో ములుగులు అప్పారావు అప్పుడు ఆధ్వర్యంలో ఆ టైంలో మేము అందరూ కలిపి కమిటీ తయారు చేసుకొని 7 గ్రామాల్లో కమిటీ పెట్టుకొని ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ పెట్టుకున్నాము. దాని మీద ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెంటనే ఈ 32 షాపులు శాంక్షన్ జరిగింది. ఏదైనప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ మరి కట్టి 99లో కట్టారు. ఈ రోజుకి 26 సంవత్సరాలు అవుతుంది. ఈ లైఫ్ అనేది 50 సంవత్సరాల మీద ఉండదు. కానీ మరి అక్కడ ఏంటంటే మరి ఫాల్ట్ అనేది తెలియలేదు. దానికి వెంటనే ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దీని మీద వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలని, తర్వాత రేపు జరగబోయేది మాత్రం ఫర్దర్ కూడా, ఎందుకంటే రాను ఎస్సీ యువకులు యువతలు ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న కాలంలో కూడా ఇది డిస్ప్లే చేసినట్లయితే అట్లీస్ట్ 2 ఫ్లోర్లని వేసిన. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి సూర్యప్రకాష్ రావు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల టెక్వైట్ 2025 పేరుతో నిర్వహించిన 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు మాధవి, ఎన్ఎస్టీఎల్ అసోసియేషన్ డైరెక్టర్ ఎన్ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం స్వీయ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆచార్య సూర్యప్రకాష్ రావు తెలిపారు. విషయం, విజ్ఞానం కళాశాలలో అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించాలని ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకుంటూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 1999 సంవత్సరంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ మోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని మిస్ హారిక నారాయణన్తో నిర్వహించిన సంగీత విభావరి ఉర్రూతొలగించింది. ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం, ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం, అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం, అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో
ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని, ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బిడ్డ దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు 40 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్గా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మందికి ఎక్కువ మంది మరి వాళ్ళ విద్యని అందించాలన్నది. తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మూల విరాట్ను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనం అందజేసి విశేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం గోశాలను సందర్శించి అక్కడ గోపూజ నిర్వహించారు. స్వామివారి ఏనుగు ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు కదం తొక్కారు. ఆప్కాస్ రద్దు ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలంటూ నినదించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వందలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు మహాప్రదర్శన నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు మహాప్రదర్శన నిర్వహించారు. రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం మీదుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వెటర్నరీ, మలేరియా, నీటి సరఫరా, యూజీడీ, క్యాబ్ డ్రైవర్లు, ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులంతా వందలాదిగా తరలివచ్చారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డిలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం పని భద్రత లేకుండా 279 జీవోను తీసుకువచ్చిందని, దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి రద్దు చేయించుకున్నామని అన్నారు. ఆప్కాస్ను రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులు ఇంత త్వరగా రోడ్డెక్కుతారని, నిరసన ప్రదర్శనలకి పూనుకోవాల్సి వస్తుందని మేము ఊహించాల. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేస్తూ కార్మికులు కోరనటువంటి కోరికలు, సమస్యలు తెచ్చిపెట్టి ఈరోజు కార్మికులు నడిబజారులోకి నెడతా ఉంది. ప్రధానంగా ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. మున్సిపల్ కార్మికులు 45,000 మంది. వీరందరినీ ఈరోజు
ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మార్చి 6వ తేదీ జరిగినటువంటి మంత్రి మండలిలో నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము ఇప్పటికే మంత్రి గారిని కలిసాం, అధికారులను కలిసాం. అయ్యా అవకాశం రద్దు చేసి మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తే జీతభత్యాలకు గ్యారంటీ ఉండదు, ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు, పిఎఫ్ డబ్బులు ఈఎస్ఐ డబ్బులు అక్రమంగా కాజేస్తారు, పొట్ట మీద కొడతారు. ఈ భయం ఉంది కాబట్టి ఈ భయాన్ని మీరు నివృత్తి చేయమంటే ఇంతవరకు ఒక్కరు కూడా మేము అవకాశం రద్దు చేయట్లేదని చెప్పి ఇంతవరకు ప్రయత్నం చేయాల. అట్లాగే గత 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం 36 జీవో ప్రకారం జీతాలు ఇవ్వమని, క్రాప్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాం. బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 36 జీవో ప్రకారం జీతాలు అడుగుతున్నాం. ఈ సమస్య పరిష్కరించట్లేదు. ఇంజనీరింగ్ కార్మికులకే కాదు, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతా ఉన్నారు, అది లేదు. దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000 ఇస్తా ఉన్నారు, అది లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తా ఉన్నారు, ఇంతవరకు ఆ జీవోలీల ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా. బెనిఫిట్ 75,000 ఇస్తా ఉన్నారు, ఇంతవరకు ఆ జీవోలీల ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు మీద నెట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం లేదు. ప్రభుత్వం తక్షణమే సమ్మెకాల ఒప్పందాలు జీవోలు జారీ చేయాలి, అవకాశం రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా గత 16 రోజులు సమ్మె సందర్భంగా నీటి సరఫరా కార్మికులకి వేతనాలు పెంచలేదు. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో, బదిలీ వర్కర్స్ ఉన్నారో, అదేవిధంగా క్లాప్ డ్రైవర్లు కానీ, క్లాప్ లోడర్స్ కానీ, ఎకో డ్రైవర్లు కానీ వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు. వీళ్ళని ఆఫ్కాస్లో మేము కలపాలని మేము అంటామంటే ఉన్న ఆఫ్కాస్ తీసేయాలని ఈ యొక్క ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇది కేవలం అభద్రతాభావాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క జనాభా పెరుగుతుంది, పట్టణాలు పెరుగుతున్నాయి, విస్తీర్ణం పెరుగుతుంది. సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిని తగ్గించడానికి 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి 62 వరకు ఉన్న దాన్ని ఆ విధంగా రిటైర్మెంట్ బలవంతంగా చేయడం వల్ల ఈ పని ఎవరు చేస్తారు? కాబట్టి సిబ్బందిని పెంచాలి. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. 62 సంవత్సరాలు కొనసాగించాలని మా డిమాండు. అట్లాగే క్రాప్ డ్రైవర్స్కి 18 జీవో ప్రకారంగా 18,500 రూపాయలు ఎకో డ్రైవర్లకి, అలాగే లోటర్స్ కానీ బదిలీ వర్కర్లు కానీ 15,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ హెచ్చరిస్తాం. ఎన్నికల్లో రోమన్ క్యాథలిక్ విశాఖ అగ్రపీఠాధిపతిగా బిషప్ ఉడుమల బాల నియమితులయ్యారు. ఈ నెల 3న జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ గ్రౌండ్స్లో అగ్రపీఠాధిపతిగా ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశాఖ అగ్రపీఠం పరిపాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు, ఛాన్సలర్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, వికార్ జనరల్ ఫాదర్ డి బాలసౌరిలు తెలిపారు. జగదాంబలోని సెయింట్ ఆంథోనీ చర్చ్ ఆర్చ్ బిషప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బిషప్ ఉడుమల బాల బాధ్యతల స్వీకారోత్సవానికి వాటికన్ అంబాసిడర్ లియోపోర్డో గెలెల్లి విశాఖకు రానున్నారని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో అగ్రపీఠాధిపతి ప్రతిష్టాపన జరగనున్నదని తెలిపారు. కడప పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్చ్ బిషప్లు, మతాధికారులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. విశాఖ ఆర్చ్ డయాసిస్కు 275 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. వరంగల్ ఆర్చ్ బిషప్గా ఉన్న ఉడుమల బాలను విశాఖ ఆర్చ్ బిషప్గా నియమించారని అన్నారు. ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం దివ్య పూజ వేడుక జరుగుతుందని తెలిపారు. ప్రదక్షిణ అనంతరం బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఫాదర్ కోన జయరావు, ఫాదర్ సురేష్ బాబు, పిపిసి ప్రెసిడెంట్ ఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మన భారతదేశంలో మరియు నేపాల్ దేశంలో సేవలు అందిస్తూ వారు కూడా రేపు జరగబోయే ఇన్స్టాలేషన్ సెరమనీలో పాల్గొనబోతున్నారు. రేపు సాయంకాలం 4:30కి మన జ్ఞానపురంలో క్రొత్తగా నియమించినటువంటి అగ్ర పీఠాధిపతులుగా బిషప్ ఉడుమల బాల గారు వరంగల్ పీఠాధిపతులు ప్రతిష్ఠింపబోతున్నారు. రేపు సాయంకాలం నుండి వారు మన విశాఖపట్నానికి రోమన్ కథోలిక చర్చికి అగ్రపీఠాధిపతిగా తమ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను.
మరియు ప్రార్థించమని కూడా ఆశిస్తున్నాను. ప్రజలందరకు శుభములు. ఈ విశాఖ అగ్రపీఠం సుమారు 150 సంవత్సరాలుగా మనుగడలో ఉంది. ఈ పీఠానికి ఇంతవరకు అనేక మంది పీఠాధిపతులు సారథ్యం వహించారు, చక్కగా నడిపించారు. 23వ సంవత్సరంలో అప్పటి వరకు ఉన్నటువంటి అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ మల్లవరపు ప్రకాష్ గారు రిటైర్ అయిపోయారు. వారి స్థానంలో పాపు గారి చేత ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారిని తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరారు. వీరు ఈ గత సంవత్సరం అంతా ఈ పీఠంలో సారథ్యం వహించి అనేక కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఈ అగ్రపీఠాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఇప్పుడు పర్మనెంట్గా ఉండటానికి ఇంతవరకు వరంగల్ పీఠంలో పీఠాధిపతులుగా పనిచేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ ఉడుమల బాలగారిని పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క పీఠానికి ఆసరా చారిటబుల్ సొసైటీ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్తో కలిసి ఈ నెల 24న అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మినీ బాలోత్సవం నిర్వహించనున్నట్టు ఆసరా ప్రెసిడెంట్ సునీత తెలిపారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. గడిచిన 3 ఏళ్లుగా వీసీసీ ద్వారా ట్యూషన్ సెంటర్లు, క్లబ్ విద్యార్థులకు అకాడమిక్ కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆసరా వార్షిక సమావేశం సందర్భంగా బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పలు విభాగాల్లో పలు అంశాల్లో పోటీలు జరుగుతున్నాయని వీసీసీ జిల్లా కన్వీనర్ సుశీల తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. పనిచేస్తున్నాము. మేము చేసే పనికి నచ్చి ఆసరా సొసైటీ వాళ్ళు మాకు ఒక 3 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకి దసరా క్యాంపుల్లో కానీ వాళ్ళు బుక్స్ అందించడం, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటం, ఆటల పోటీలు నవంబర్ 14th ఆటల పోటీలు గిఫ్ట్లు ఇవ్వటం కానీ, బుక్స్ ఇవ్వటం, పిల్లలకి చదువుతో పాటు కథలు వినటం, చదవటం అనేది పూర్తి మర్చిపోయారు, అవి కూడా నేర్పించాలని బుక్స్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ మాకు సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే సిటీలో 132 క్లబ్బుల్లో రేపు సమ్మర్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము. హాలిడేస్ 24th నుంచి 25th నుండి మేము 10 నుంచి 15 రోజులు మా ప్రతి క్లబ్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి కూడా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక 500 మంది పిల్లలు ఈ బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మండే టు ఫ్రైడే వాళ్ళ స్కూల్ అవర్ ఉంటుంది. సాటర్డే వచ్చి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. స్కూల్స్లో ఇవాళ రోజున విద్యా విధానంలో ఎక్కడ మార్కుల హడావిడి, మార్కుల వెంట పరుగు తప్ప పిల్లలకి ఏమీ చెప్పే వ్యవధి వాళ్ళకి ఉండట్లేదు. సో మేము వాటి మీద ఫోకస్ చేసి చైల్డ్ అవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ చదువు మీద వాళ్ళు ఇంకా బాగా చేసుకోగలుగుతున్నారు. సో ఈ 24 ఏప్రిల్న వీళ్ళకి మినీ బాలోత్సవం కింద కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ 25 సెంటర్స్ను వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి విదిన్ ద సిటీ లిమిట్. ఈ పిల్లలందరికీ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 25 ఉన్న ఈ సెంటర్స్ని మేము పెంచాలి అంటే మాకు ఎవరైనా దాతలు ముందరకు వచ్చి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే మిగిలిన సెంటర్స్లో కూడా మేము వీటిని ఎక్స్టెండ్ చేయడానికి అవుతుంది. సో ఎక్కువ మంది పిల్లలకి బెనిఫిట్, ఎందుకంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ హెల్తీగా ఉండాలి, మంచి హ్యాపీగా ఉండి మంచి కన్స్ట్రక్టివ్ సిటిజన్ని చూడాలి అంటే ఇలాంటి ఒక అవకాశాన్ని పిల్లలకి అందిస్తే డెఫినెట్గా బాగుంటుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము. ఈ 24న ఈ పిల్లలందరూ కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సమీక్షలో టీటీడీ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కొమ్మాదిలో ప్రేమోన్మాది దాడి, తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం. నిందితుడు నవీన్ను శ్రీకాకుళంలో అదుపులోకి తీసుకున్నామన్న సిపి బాక్షి. అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్.
విజయనగరం వద్ద పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్. ఎవ్వరికీ ఎటువంటి ప్రాణహాని లేదన్న రైల్వే అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.